అన్ని రకాల కూరగాయలు కలిపినటువంటి మన భాషలో అర్థం అవ్వాలంటే బిసిబేళాబాత్. బిసిబేళాబాత్ని నివేదన చేస్తుంటే ఇది విశేష నివేదనం. తర్వాత మళ్ళీ గారెలు ఉండొచ్చు, క్షీరాన్నం ఉండొచ్చు. చాలా మీ ఇష్టం, ఇక్కడి నుంచి ఎన్ని కావాలంటే అన్ని. మన ఓపికను బట్టి ఎన్నైనా ఓపికను బట్టి కాదు, మీరు ఎంత విశేషంగా అర్చన చేస్తే అంత విశేషమైన నివేదన చేయాలి. ఉత్తి రోజుల్లో కాదు. అక్కడ ఏం చేస్తోంది ఆవిడ? దుష్ట సంహారం చేస్తోంది 10 రోజులు. మరి ఆవిడకి శక్తిని ఇవ్వాలంటే మనం పిలిచావు, నువ్వు దుష్ట సంహారం చేయి నేను నీకు అని పూజ చేస్తాం. పూజ చేస్తేనే కాదు, నివేదన కూడా చేయాలి. అంతటి నైవేద్యం పెడితేనే అమ్మవారు శాంతిస్తారు. శాంతించడం కాదమ్మా, శక్తి వస్తుంది. దుష్ట సంహారం చేసేటటువంటి శక్తి వస్తుంది అంటే మనం చక్కగా, అందుకే నెయ్యి ఎక్కువ వేస్తూ ఉంటారు, మిరియాలు వేస్తూ ఉంటారు, ఘాటుగా నివేదన చేస్తూ ఉంటారు. ఎందుకంటే శక్తి కావాలిగా. మహిషాసురుడిని వధించడానికి ఇంకా పూర్తిగా దగ్గరకు వచ్చేస్తుంది. అంటే మనలో ఉండే ఇక్కడ మహిషాసురుడు అంటే ఎవరు? మహిషం అంటే దున్నపోతు. దున్నపోతుకి ఏముంటుంది? మదం ఉంటుంది. ఆ మదం మనకు కూడా ఉంది, అదే అహంకారం. ఇది నశింపజేసుకోవడానికి ఈ నవరాత్రులు. మరి ఆవిడకి ఆహారం కావాలి కదా. మనలో శక్తి ఉందో ఆ శక్తికి ఏం చేయాలి? ఈ ఆహారం అనే నివేదన ద్వారా శక్తి. అప్పుడేమవుతుంది? మహిషుడిని, మనలో ఉన్న మహిష అనే అవసర లక్షణాన్ని వధింపజేస్తుంది. అంతేగాని బయట చాలా ఉన్నాయి, మనలో ఉన్నవి కూడా చూసుకోండి. నవరాత్రుల్లో కనీసం